హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మరో కొత్త టాపిక్‌తో మీ ముందుకు వచ్చాను. అదే మహాశివరాత్రి. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది మహాశివరాత్రి యొక్క అసలైన విశిష్టత గురించి. ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తూనే ఉంటుంది. అయితే వాటన్నిటిలోకి మహాశివరాత్రి ఎందుకంత ప్రత్యేకమైనది? ఈ రోజున మనం ఎందుకు ఉపవాసం ఉంటాము? జాగరణ ఎందుకు చేస్తాము? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథలో తెలుసుకుందాము. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని కొత్త టాపిక్స్‌తో మీ ముందుకు వస్తాను. ముందుగా మహాశివరాత్రి అంటే ఏమిటి? మహాశివరాత్రి అంటే శివుడు పుట్టినరోజు కాదు, పెళ్లి రోజు కూడా కాదు. పరమేశ్వరుడు ఈ సృష్టికి ముందుగా ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉండేవాడు. అయితే ఈ రోజున ఆయన తన అనంత శక్తిని ప్రపంచానికి తెలియజేశాడు. అందుకే ఈ రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటాము. మరియు దీనిని మహాపర్వదినం అని కూడా అంటారు. ఇప్పుడు లింగోద్భవ కథ గురించి తెలుసుకుందాము. పురాణాల ప్రకారం సృష్టి, స్థితి, లయలకు కారణమైన వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఒకసారి బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా నా చేతిలో ఉంది అని చెప్పాడు. అప్పుడు విష్ణుదేవుడు సృష్టిని నడిపేవాడిని నేనే అని అన్నాడు. ఇద్దరి మధ్య మాటల తగాద మొదలైంది. మహాయుద్ధంగా మారింది. ఈ యుద్ధం గురించి దేవతలు పరమేశ్వరుడికి తెలియజేశారు. అప్పుడే వారిద్దరి మధ్యలో అగ్నిస్తంభ రూపంలో ఒక మహాస్తంభం ఉద్భవించింది. ఆ స్తంభం ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ అంతమవుతుందో ఎవ్వరికీ తెలియలేదు. అప్పుడు విష్ణుదేవుడు ఆ స్తంభం యొక్క కింద వైపుకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంసవాహనంపై పైవైపుకు వెళ్ళాడు. ఎంత ప్రయత్నించినా విష్ణువుకు కనబడలేదు. తనకంటే ఇది గొప్పదని గ్రహించి నిజం ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు చూడకపోయినా చూశానని అబద్ధం చెప్పాడు. అప్పుడే ఆ అగ్నిస్తంభం మాయమై ప్రళయ రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నిజాయితీగా మాట్లాడిన విష్ణుదేవుడికి ఆశీర్వదించి, నీతో పాటు నా పూజ ఎల్లప్పుడూ జరుగుతుంది అన్నాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి నీకు పూజా అర్హత లేదు అని శాపం ఇచ్చాడు. అందుకే బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పేటప్పుడు మొగలి పువ్వు మరియు ఆవుని సాక్ష్యంగా వాడుకున్నాడు. వాటితో కూడా అబద్ధం చెప్పించాడు. దానివల్ల శివుడు మొగలి పువ్వు అబద్ధానికి సాక్ష్యం చెప్పినందుకు శివపూజలో వాడరాదని చెప్పాడు. ఆవు ముఖంతో అబద్ధం చెప్పింది, తోకతో నిజం తెలిపింది. అందుకే ఆవు వెనుక భాగం దర్శనం శుభకరం అని ప్రకటించాడు. మహాశివరాత్రి యొక్క మహత్వం ఏమిటంటే, ఈ లింగోద్భవం జరిగిన రోజు మాఘమాసం కృష్ణపక్ష చతుర్థి. అందుకే ఆ రోజున మహాశివరాత్రిగా ఆచరించమని పరమేశ్వరుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఒక వేటగాడు ఉండేవాడు. ఆ వేటగాడు మహాశివరాత్రిని ఎలా పాటించాడో, పాటించాక ఏమైందో ఈ కథలో తెలుసుకుందాము. చాలా ఏళ్ల క్రితం ఒక అడవిలో పేద వేటగాడు ఉండేవాడు. అతనికి పూజలు తెలియవు, మంత్రాలు కూడా తెలియవు. శివుడి గురించి పెద్దగా అవగాహన లేవు. ఒకరోజు అది మహాశివరాత్రి రోజు. వేట కోసం అడవికి వెళ్ళాడు. కానీ ఆ రోజు ఏ జంతువు దొరకలేదు. సాయంత్రం అయ్యింది. చీకటి పడింది. అడవిలో రాత్రి అంటే ప్రమాదమే. పులులు, సింహాల భయం అతన్ని వెంటాడింది. అప్పుడు అతనికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. అది బిల్వ వృక్షం. అతనికి అది బిల్వ చెట్టు అని కూడా తెలియదు. భయంతో వెంటనే ఆ చెట్టు మీదకి ఎక్కాడు. రాత్రంతా నిద్రపోలేక పూర్తిగా జాగరణ చేశాడు. నిద్ర రాకుండా ఉండేందుకు చెట్టు ఆకులను కిందకి వేస్తూ ఉన్నాడు. అవి నేరుగా కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. అతన్ని చేతిలో ఉన్న నీటి పాత్ర నుంచి కొన్ని నీటి చుక్కలు కూడా పడ్డాయి. తెలియకుండానే బిల్వపత్ర అర్చన అయింది, అభిషేకం అయింది, జాగరణ పూర్తయింది.
అప్పుడు ఉదయం అయ్యే సమయానికి శివలింగం నుంచి ఒక వెలుగు వచ్చింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడన్నాడు, "నీకు పూజ తెలియదు. కానీ నీవు జాగరణ చేశావు. బిల్వపత్రం సమర్పించావు. అభిషేకం చేశావు. అందుకే నేను సంతోషించాను." వేటగాడు భయంతో అన్నాడు, "స్వామీ, నేను ఇవన్నీ తెలియక చేశాను." అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు, "భక్తి అంటే తెలిసి చేయడం కాదు. శుద్ధమైన మనసుతో ఒక క్షణం నన్ను గుర్తు చేసుకున్నా చాలు." శివుడు అతనికి పాప విమోచనం, జీవిత మార్పు, మోక్షం ప్రసాదించాడు. ఇదే శివరాత్రి మహిమ. శివరాత్రి సందేశం ఏమిటంటే, శివుడు చూసేది నువ్వే విధంగా పూజ చేశావు అనేది కాదు, మనసులోని నిజం. ఎంత పెద్ద పూజ చేశామన్నది కాదు, ఎంత నిస్వార్థంగా చేశామనేదే ముఖ్యం. అదేవిధంగా జాగరణ కూడా నిద్రపోకుండా బాధపడడం కాదు, నువ్వు ఎంత నిస్వార్థంగా చేశావనేదే ముఖ్యం. ఒక చుక్క నీటితో అభిషేకం చేసిన శివుడు కరుణిస్తాడు. అందుకే ఆయనను భోలా శంకరుడు అని అంటారు. సంవత్సరమంతా మాస శివరాత్రులు వస్తూనే ఉంటాయి. అవి చేయలేకపోయినా ఈ ఒక్కరోజైనా ఉపవాసం, పూజ, శివ దర్శనం చాలు. గంగాజలం లేకపోయినా శుద్ధమైన నీటితో ఓం నమఃశివాయ అని అభిషేకం చేస్తే పూర్తి ఫలితం లభిస్తుంది. ఇంట్లో ఉన్న చిన్న శివలింగానికైనా ఈ రోజున అభిషేకం చేస్తే పుణ్యం దక్కుతుంది. పాపాలు నశిస్తాయి, శాంతి లభిస్తుంది, మోక్ష మార్గం కనిపిస్తుంది. ఈ కథను భక్తితో విన్న వారికి శివుని అనుగ్రహం తప్పక లభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.